స్వశక్తి మహిళా సంఘాలకు 2 చీరలు ఏదైతే 65 లక్షల మంది మహిళా తల్లులకు 2 చీరలు అంటే ఇంచుమించు 1,30,00,000 చీరలు ఇస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా ఈ ప్రభుత్వం నిన్నటి రోజు నేతన్నలకు మరమగ్గాలు ఏదైతే పవర్ లూమ్స్ పైన కార్మికులు, ఆసాములు, ఇతరత్ర అనుబంధ కార్మికులకు ఉపయోగపడే విధంగా 4,56,00,000 మీటర్ల చీరను తయారు చేయడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది మొదటి దశ. సుమారు కార్మికులకు ఈ సంవత్సరంలో 8 మాసాలు పని కల్పింపజేయడమే లక్ష్యంగా మరి ఈ కార్యక్రమాన్ని అమలు చేయబోతా ఉన్నాం. మొదటి దఫా అయితే 65 లక్షల చీరలకు 6 మీటర్ల 30 సెంటీమీటర్లకు సంబంధించినటువంటివి 61,50,000 చీరలు, 9 మీటర్ల చీరలు 3,50,000. ఇది మొత్తం 4,56,00,000 మీటర్ల చీరలకు సంబంధించినటువంటి తయారీని ఈరోజు పవర్లూమ్ కార్మికులకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం వారికి చేతి నిండా పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని నిన్నటి రోజు నుంచి చీరలు ఆర్డర్ ఇచ్చి అమలు చేసే క్రమంలో జౌళి శాఖ మార్చులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారం, ఇతరులందరూ కూడా ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంచుమించు పవర్ రూమ్స్ అన్నీ కూడా 40,000 పవర్ రూమ్స్ ఉంటే ఈరోజు కార్మికులు కూడా ఇంచుమించు 40,000 ఉంటే సిరిసిల్ల ప్రాంతంలోనే 20,000 పైచీలకు ఉన్నటువంటి ఈ పవర్ లూమ్స్ ద్వారా పని కల్పించేటువంటి లక్ష్యాన్ని వారికి ఇచ్చేటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట కమిషన్లకు కక్కుర్తిపడి సూరత్ నుంచి తీసుకొచ్చిన చీరల్ని ఇచ్చిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, ఈ మాట నేను కాదు, కేటీఆర్ఏ సాక్షాత్ అసెంబ్లీలో అవును ఒకసారి సూరత్ నుంచి మీ చీరలు తీసుకొచ్చిన చెప్పిన మాట. అంటే కేజీల కొద్ది కొనుక్కొని వచ్చి ఇచ్చినటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వంలో అయితే, ఈరోజు మహిళా స్వశక్తి సంఘాలకు ఇచ్చేటువంటి చీరలు ఓవైపు నాణ్యతతో కూడినటువంటి చీరలు ఇవ్వడంతో పాటు మరోవైపు మరమగ్గాలపై ఆధారపడుతున్నటువంటి కార్మికులు, ఆసాములకు ఈ చీరల ఆర్డర్ ఇవ్వాలని 8 మాసాలు పని కల్పించాలని చెప్పండి. దీంతోపాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి ఆర్డర్లు కూడా టెస్కోకి ఇవ్వాలని చెప్పండి. 1వ తారీఖు 12 నెలలో ఏదైతే ఒక జియో తీసుకుని వచ్చి జియో నెంబర్ 1/11/3/2024 నాడు చేనేత కార్మికులు ఉపాధి మరియు సంక్షేమం కోసం అన్ని ప్రభుత్వ విభాగాలకు అవసరమైన వస్త్రాన్ని టెస్కో నుండి కొనుగోలు చేయని చెప్పిన కూడా జియో ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ, మరమగ్గాల పరిశ్రమకు సంబంధించి 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కార్మికుల కళ, చిరకాల స్వప్నం యార్డ్ డిపో. యార్డ్ డిపో అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలకు 1000 కిలోమీటర్లు వెళ్ళి యార్డును తీసుకొచ్చేటువంటి సందర్భం, పెట్టుబడిదారుల పైనే ఆధారపడేటువంటి సందర్భం. ఆనాడు కేటీఆర్ గారు సిరిసిల్ల ప్రజలకు, నేతన్నలకు నా చర్మంతో చెప్పులు కుట్టించిన తక్కువ చెప్పని మాటలకే పరిమితమైన తప్ప ఆ నేతన్నలు అక్కడ ఇంచుమించు 30,000 పవర్ లూమ్స్ ఉన్నటువంటి సందర్భంలో 30,000 పైన కార్మికులు ఉన్నటువంటి ఆ క్షేత్రంలో వారి ఓట్లతో ఎమ్మెల్యే గెలిపేది కనీసం యార్డు డిపో తీసుకొస్తున్న ఆలోచన కూడా వారికి రాని సందర్భం. మాటలు మాత్రం చెప్తే మహాభారతము, రామాయణం చెప్పినంత వారు చేసినటువంటి సందర్భంలో మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అలాంటిది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేనేత క్లస్టర్ ఉన్నటువంటి వేములవాడలో సిరిసిల్లకు కూతవేడు దూరంలో 8-9 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు 30 సంవత్సరాల నేతన్నల కార్మికుల కళను నెరవేరుస్తూ 50 కోట్లతో యార్డు డిపోని తీసుకొని రావడం జరిగింది. 90% సబ్సిడీ పైన యార్డు నూలును కార్మికుడికి ఇచ్చి వస్త్రం తయారైనాక వస్త్రాన్ని తిరిగి టెస్కోను తీసుకొని మిగతా
లాభంతో పాటు మిగతా డబ్బును కూడా వారికి ఇచ్చేటువంటి ఏర్పాటును ఈరోజు ఈ ప్రభుత్వం చేసింది. ఇది క్షేత్రస్థాయిలో నేతలకు అండగా ఉండడం కోసం చేసినటువంటి కార్యక్రమంగా ఈ సందర్భంగా నేను చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.